దేవుని స్తోత్రాలు. ప్రభు పేరిట కూడి వచ్చిన అందరికీ వదనాలు. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించి మంచి గుణం ఇచ్చాడు, మంచి అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి చాలా సంతోషం. చక్కగా దేవుని మాటలు వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను. నానా, ఎంతమంది దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అనేవాళ్ళు ఒకసారి 2 చేతులు ఎత్తి వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. బో అంటే అందరూ అనుకుంటున్నారా దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అని? మంచిది. మరి ఆయన మాట్లాడేటప్పుడు ఏదన్నా మనలో లోటుపాట్లు ఆయన చూపిస్తే ఏం చేస్తారు? ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయి, ఆయన మాట్లాడేటప్పుడు ఆ లోటుపాట్లు చూపిస్తే ఏం చేస్తారు అంటున్నా. వాటిని సరి చేసుకోవాలి, అంతే కదా? అంతేకాని కోపం తెచ్చుకోకూడదు, అలిగిపోకూడదు. సరి చేసుకునే ప్రయత్నం చేస్తే కుటుంబాలు, సంఘాలు అన్నీ చాలా బాగుంటాయి. ఈరోజు వాస్తవానికి ఈ ప్రసంగం నేను శుక్రవారం చేయాల్సిన ప్రసంగం, అంటే కాకువాడిపాలెం నెల ప్రార్థనలో చేయాల్సిన ప్రసంగం. కానీ ఎందుకో దేవుడు నాకు సమయం ఇవ్వాలి ఆ రోజు. అందుకని దాన్ని ఎత్తిపెట్టి ఈరోజు మీకు చెప్తున్నా. చాలా మంచి మాటలు, సంఘానికి, కుటుంబానికి అవసరమైనటువంటి మాటలు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. పరలోకములో ఒక యుద్ధం జరిగిందంట. యోహాను భక్తుడు దర్శనం చూస్తున్నాడు. దర్శనం చూస్తూ ఉన్నప్పుడు ఆ దర్శనంలో పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. ఎవరెవరికి యుద్ధం అంటే, ఘట సర్పానికి మికాయేలు అనే ఒక దేవదూతకి. నాన్న వినాలి, బైబిల్లో కొన్ని దగ్గరలో మనకు దేవదూతలు కనబడతాయి. కొంతమంది కొన్ని దేవదూతల పేర్లు కూడా రాశారు. వాటిల్లోకి మనకు తెలిసిన ఒక దేవదూత పేరు ఉంది. చెప్పగలరా? మనందరికి తెలిసిన ఒక దేవదూత పేరు. మరియమ్మ దగ్గరికి, గొల్లల దగ్గరకు వచ్చింది దేవదూత. ఏం పేరు? గబ్రియేల్ దేవదూత. సూపర్. బిలాము దగ్గరికి ఒక దేవదూత వచ్చింది, దూసిన కత్తి చేత పట్టుకొని. చెప్పండి ఆ దేవదూత ఏముందో? దేవదూత పేరు మికాయేలు అనే దేవదూత. మికాయేలు దేవదూత యుద్ధాలు చేయడానికి వస్తుంది. గబ్రియేల్ దేవదూత శుభవార్తలు చెప్పడానికి వస్తుంది. పరలోకములో మికాయేలు దేవదూతకి ఘట సర్పం అంటే సాతానుడికి ఇద్దరికి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే మీరు చెప్పండి, యుద్ధంలో దేవుడు గెలుస్తుందా? దేవుడు గెలుస్తాడా? దెయ్యం గెలుస్తుందా? ఖచ్చితంగా దేవుడే గెలుస్తాడు. మికాయేలు దేవదూత గెలిచింది. ఆ మికాయేలుతో గెలవలేక ఈ ఘట సర్పం అనగా సాతానుడు, వాడి దూతలు ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే పై నుంచి కిందకి తోసేశాడు. అంటే ఇప్పుడు యుద్ధం జరిగింది ఎక్కడ? పరలోకంలో యుద్ధం జరిగింది. కిందకు తోసేశాడంటే ఎక్కడ పడ్డారు? ఇప్పుడు భూమి మీద పడ్డారు. చదవండి ఆ వచనాన్ని. 8వ వచనం. అపవాదినియు సాతానునియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పం పడదోయబడిను. ఇప్పుడు వస్తుంది పాయింట్. ఇప్పుడు చదువులేనా ఆ పాయింట్? అది భూమి మీద అది 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 ఎక్కడ పడదోయబడ్డాడు సాతానుడు? యుద్ధం ఎక్కడ జరిగింది? అక్కడ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడ వేసేసాడు? భూమి మీద వచ్చి పడిపోయాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, భూమి మీద సాతానుడు అక్కడే ఉన్నాడా? మనుషులు కూడా ఉన్నారా? ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? మీరు అనొచ్చు, సత్రం చర్చిలో కదంట మేము ఉండేదే అని. సత్రం చర్చిలో ఉండండి, గంగనపాలెం చర్చిలో ఉండండి, ఎక్కడైనా ఉండండి, మొత్తానికి మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. అంటే మనం ఉండే భూమి మీదే వాడు ఉన్నాడు.
బాగా వినాలి. మనం ఉండే భూమి మీదే సాతాను కూడా ఉన్నాడు. వాడిని అక్కడి నుంచి దేవుడు తోసేశాడు. తోసేసిన తర్వాత వాడు భూమి మీద పడ్డాడు. భూమి మీద వాడు ఉన్నాడు. చాలా మంది అంటూ ఉంటారు, దెయ్యాలు లేవు, ఏమి లేవురా అని. దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా దెయ్యం కూడా ఉందని నమ్మాల. దేవుడే కనుక లేడు అని నువ్వు నాస్తికుడు అయితే దెయ్యం కూడా లేదనుకోవచ్చు. కానీ దేవుడు ఉన్నాడు అంటే చెప్పండి, దెయ్యం కూడా ఉంది. భూమి మీదే ఉన్నాడు వాడు. భూమి మీదే ఉన్నాడు వాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న క్లూ ఇస్తా. భూమి మీద ఎక్కడెక్కడ ఉన్నాడో మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు కరెంటు బోర్డులో కరెంట్ ఉందా లేదంటే టెస్ట్ పెడితే తెలుస్తుంది కదా. అలాగే వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు భూమి మీద చిన్న క్లూ ఇస్తా, మీకే తెలిసిపోద్ది. పరలోకంలో ఏం జరిగిందని చెప్పాను. యోహాను దర్శనంలో ఏం చూశాడు? పరలోకంలో యుద్ధం. నేను అంటాను, సాతానుగాడు ఎక్కడ ఉంటే అక్కడ యుద్ధం జరుగుతుంటది. మరి చెప్పనా, అపవాదిగాడు ఎక్కడ ఉంటే అక్కడ యుద్ధం జరుగుతుంటది. పరలోకంలో ఉన్న యుద్ధమే జరుగుతుంది. చెప్పండి, భూమి ఉన్న పరలోకంలో యుద్ధం అని పిలుస్తా ఉండండి. కానీ భూమి మీద మీకు క్లారిటీ వచ్చింటాను. ఇప్పటికే పరలోకంలో యుద్ధం అని మేము చెప్పాము. మరి భూమి మీద గొడవలు, తగాదాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం. దయచేసి మన్నించాలి. ఏ కుటుంబంలో ఇవి జరుగుతూ ఉంటాయో ఆ కుటుంబంలో వాడు ఉన్నట్టే. ఏ సంఘంలో అయితే అలాంటివి జరుగుతూ ఉంటాయో ఆ సంఘంలో వాడు ఉన్నట్టే. అందులో డౌటే లేదు. నీ కుటుంబంలో ఉంటే ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు కొట్లాటే. భార్య మాట భర్త వినదు, భర్త మాట భార్య వినడు, పిల్లల మాట తల్లిదండ్రులు వినరు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. ఒకరికొకరికి ఎప్పుడు చెప్పండి. ఎందుకంటే వాడు ఎక్కడ ఉంటే అక్కడ యుద్ధం జరుగుతుంది. పరలోకంలో ఉన్నాడు వాడు. అక్కడ ఏం జరిగింది? యుద్ధం జరిగింది. నేను అంటాను, భూమి మీద యుద్ధాలు అంటే భూమి మీద గొడవలు జరిగితే సర్వసాధారణం. ఆ గొడవలకి ఏదో ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి గొడవలు వేసుకున్న వాళ్ళని చూడండి. మీరు అడిగితే ఏదో ఒక పిచ్చి కారణం చెప్తారా? చెప్పరా? ఎందుకు వచ్చిందిరా నీకు కోపమా అను. ఏదో ఒక పిచ్చి కారణం చెప్తారు. ఎందుకు వచ్చిందమ్మా నీకు కోపమా అని అడుగు. ఏదో ఒక పిచ్చి కారణం మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది యుద్ధం? ఎక్కడ మొదటి స్టార్ట్ అయింది? పరలోకంలో. నేనంటాను, భూమి మీద సరే నాకు బో పెట్టలేదు, నాకు కూర పెట్టలేదు, నన్ను అట్టడిగారు, నన్ను ఇట్టడిగారు, పలానా పని చేసింది, పలానా పని చేశాడు అని భూమి మీద కారణాలు. మరి పరలోకంలో ఏం కారణంతో యుద్ధం జరిగింది? అక్కడ ఏం కారణం చూపిస్తా చూడండి. 10వ వచనం చదువుదామా? 10వ వచనం. పరలోకంలో యుద్ధం ఎందుకు జరిగింది? బాగా చాలా జాగ్రత్తగా వినాలి. అమ్మా, ఆడొక పదాన్ని ఎగరగొట్టేసినావు. నేరము, ఇంకొకటి ఎవరైనా మోపు వాడైనా, మీ బైబిల్ లేదా ఆ మాట? అపవాది పడద్రోయబడి ఉన్నాడు. స్తోత్రం. చెప్పండి స్తోత్రం. పరలోకంలో ఎందుకు యుద్ధం జరిగిందంటే, నాన్న వినండి, అక్కడ రాసిన మాట, మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది. నేను చదువుతాను చూడండి, క్లారిటీగా చదువుతాను దాన్ని. మరియు ఒక గొప్ప స్వరము పరలోకముందు ఇలాగ చెప్పడం విని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది. వాడంట దేవుడి కాడ కూర్చొని నేరాలు మోపుతా ఉన్నాడంట. నేరాలు మోపడం అంటే మాండం లేదంటాడు. నేరాలు మోపుతా ఉన్నాడంట మన సహోదరుల మీద. ఉదాహరణకి ఇజ్రాయేల్ మంచోడు అని నేను అన్నాను అనుకో, ఓడేమంటాడు తెలుసా? సార్లే ఉండు, మంచోడంట. ఎలాంటి వాడు నాకు తెలుసు, నీ మీద సాటిలు చెప్తాడు. అదే నేరం మాపడం అంటే.
ఉదాహరణకి ఎవరైనా మీలో ఎలిజబెత్ అమ్మ చాలా మంచిది నేను అన్నాను అనుకో, నీకు తెలుసు అంటరా ఆమె ఎలాంటిదో, నాకు తెలుసు అంటాడు. ఎవరికి చెప్తున్నాడు? దేవుడికి చెప్తున్నాడు. నేరాలు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సాడీలు. సాడీలు అనాలా, చాడీలు అనాలా? సాడీలు అనాలా, చాడీలు అనాలా? అర్థం కాదు కదా. సాడీలు అంటే ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టడం లేదంట, ఎవరిని వదిలిపెట్టడంలా. వాక్యం చెప్తున్నా నన్ను వదిలిపెట్టడంలా, వింటున్నా మిమ్మల్ని వదిలిపెట్టడంలా. ఎవరిని వదిలిపెట్టకుండా మన సహోదరుల మీద నేరాలు చెప్తా ఉన్నాడంట, సాడీలు చెప్తా ఉన్నాడంట మన తండ్రికి. అంటే దేవుడికి చెప్తున్నాడంట. దేవుడికి బాగా రిస్క్ వచ్చేసి ఒక రోజు, రే చూడనువా ఊరికే నా బిడ్డల మీద సాడీలు చెప్తావు కదరా ఆయన బెదిరించినాడు. ఎవరిని? సాతాన్ని. బెదిరిస్తే వాడేమంటున్నాడో తెలుసా? ఉండుండిపోయా సాలుగానా, ఉన్నమాట అంటే, డైలాగ్ చెప్పండి, ఉన్నమాట అంటే ఉలికి చేస్తా అన్నట్టుగా నీ బిడ్డలు చేసేది నేను చెప్తా ఉంటే నీకెందుకు కోపం వస్తుందని దేవుని మీదకి తిరుక్కొని మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు కోపం వచ్చింది. నోరు తగ్గించుకో అన్నాడు. ఎవరిని? నేను చెప్తున్నా ఆ స్టోరీ. నోరు తగ్గించుకో అన్నాడు అపవాదిని. ఓడేమన్నాడు? ఏమయ్యా తగ్గకపోతా? వాడి పేరు ఏం పేరా? ఒకసారి చెప్పండి. ఏం పేరు? వాడి పేరు అపవాది అనండి. ఏం పేరు వాడి పేరు? కట్టి చెప్తే కదా ఏం పేరు వాడి పేరు. ఆ పదాన్ని విడదీయండి, ఆ పేరుని, అపవాదిని విడదీయండి బా. అప ప్లస్ వాది అంటే వాదించేవాడు. సైతాన్ గారు ఎక్కడుంటే అక్కడ వాదనలో ఉంటాయి. అర్థమే లేదా? ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మరి నా బిడ్డల మీద ఎందుకు రా ఊరికే సాడీలు చెప్తావు అన్నాడు. సరేలేయ్యా నీ బిడ్డలు నీ ఇష్టం అని పోలా ఉప్పుకోడే, నేను చెప్పేదే సాడీలు అంటాడే. అందరి మీద సాడీలు చెప్తాడే. దేవుని కోపం వచ్చి గద్దిస్తే ఏం చేశాడు తెలుసా? అక్కడ యుద్ధం మొదలయ్యింది. నేను అనుకుంటున్నా పరలోకంలో ఎందుకోనేమో బహుశా యుద్ధం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఎవరు బావాలా సాధారణ యుద్ధానికి? దేవుడు బావాలా. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను యుద్ధం చేయాల్సిన అవసరం లేదురా నీతో, నా కింద ఉండేటువంటి దూతలు యుద్ధం చేసినా చాలు అనుకుని ఒక దూతను పంపించాడు. ఏందో ఊరికి వాదిస్తా ఉన్నాడు, రెచ్చిపోతున్నాడు, కనుక్కోబోడు సంగతి అని. ఆ దూత పేరే మికాయేలు. మికాయేలు యుద్ధం చేస్తే దేవుడు కాదు, ఈ మికాయేలుతోనే ఓడిపేసి కింద దోయబడ్డాడు అపవాదిగాడు. మళ్ళీ చెప్తున్నా, అపవాది వాడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ యుద్ధాలు జరుగుతాయి, అంటే అక్కడ గొడవలు జరుగుతాయి. గొడవలు జరగడానికి మూల కారణం ఏంటో తెలుసా? వాది అంటే వాదించుకోవడం. అర్థమవుతుందంటారా మీకు? వాదించుకోవడం, వాదనలు. ఈరోజు మీరు గమనించండి, చాలా మందిని నేను చూస్తా, చాలా కుటుంబాలు నేను చూస్తా. చిలికి చిన్న వానంట ఏ వాన అయిపోయిందంట? గాలి వాన అయిపోయిందంట, పెద్ద వాన. అంటే స్టార్టింగ్ ఎట్లుండదు అది? అరే చిన్నదే, ఆ చిన్న వాన కాస్త పెద్దది అయిపోయిందంట. మీరు చెప్పండి, చిన్న గొడవ పెద్దది ఎందుకు అయిందంటారు? చెప్పాలా? చిన్న గొడవ పెద్దది ఎందుకు అయిందంటారు? వాదించుకోవడం. అర్థం కాలేదా? వాదించుకోవడం. అపవాదిగాడు వాదించే గుణం కలిగిన వాడు. దేవుని దగ్గరే మన మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి. బిడా నేను ఒకటే చెప్తాను నాన్న, దేవుని బిడలకు అస్సలు ఉండకూడని గుణలక్షణం ఇది. ఎవ్వరికీ ఉండకూడదు ఈ గుణలక్షణం. ఏంటి ఆ గుణలక్షణం? వాదించడం. చాలా కుటుంబాలు విడిపోవడానికి, చాలా కుటుంబాల్లో పెద్ద పెద్ద గొడవలు పడడానికి మూల కారణం ఏంటో తెలుసా? వాదోపవాదాలే. నువ్వెంతంటే నేనంటాను వాదనలు కుటుంబంలో జరుగుతున్నాయంటే ఆ కుటుంబంలో జొరబడిపోన్నాడు. ఎవడోడు? అపవాదిగాడు. వాడు ఎక్కడుంటే అక్కడ యుద్ధమే, అంటే ఎక్కడుంటే అక్కడ కొట్లాటే, ఎక్కడుంటే అక్కడ గొడవలే. ఎందుకంటే వాదోపవాదాలు అక్కడ జరుగుతుంటాయి కాబట్టి. దేవునికి స్తోత్రం చెబుదామా? వాదించే గుణం ఎవరిదే? అపవాదిగాడిది. కాబట్టి నేనేం చెప్తున్నాను,
చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు తగ్గిపోవడం నేర్చుకోండి. అంతేగాని ఎందుకంట నేరాలు మనం ఎవరి మీద కూడా మోపకూడదు, చాడీలు ఎవరి మీద కూడా చెప్పకూడదు. అంతే కదా. అప్పుడప్పుడు మనం ఒక పాట పాడుతూ ఉంటాం, ఈ మధ్యన మర్చిపోయారు వీరు, చాడీల గురించి పాట పాడుతుంటాం. చాడీల గురించి మర్చిపోయారా? ఆ ఇంటి సంగతులన్నీ మాకు డమ్మొద్దులే, కరెంట్ లేదా, నోటితో పడండి. ఆ ఇంటి సంగతులన్నీ, పొరిగింటి విషయాలన్నీ, అక్కడ మాటలు మంచిని చెడుగా రెచ్చగొట్టే అంటే చిచ్చుబెట్ట బాకే చిన్నమ్మ. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ. నాకు తిరిగి అడుగుతాను, ఒకరి మాటలు మనకి ఎందుకుమా? ఆలోచించండి. ఒకరి మాటలు మనకి ఎందుకు? ఒకరింట్లో జరిగే సంగతులు నాకెందుకు, మనకెందుకు? చాలా మంది మీరు గమనించండి, ఫోన్లు చేసి మరి అవునా అట్ట జరుగుతుందా, నీ ఇంట్లో ఉన్న పెద్దది ఏంటదా గొడవ సమస్య, నీ ఇంట్లో నువ్వు చూసుకోవచ్చు కదా, ఆ పక్కనింటి వాళ్ళ సంగతి ఎందుకు? యేసు ప్రభు ఒక మాట అన్నాడు, గుర్తుందా మీకు? ముందు నీ కంట్లో ఉన్న నలుసా దూలమా, దూలం తీసుకో, ఆ తర్వాత ఎదుటివాని కంట్లో ఉన్న నలుసు తిద్దు. ఎదుటివాడి కంట్లో నలుస్తుంది, నీ కంట్లో దూలం ఉంది. ముందు మనం చూసుకున్నాం, మన ఇంట్లో ఎన్ని జబ్బులు లేవు, మన ఇంట్లో ఎన్ని సమస్యలు లేవు, మన ఇంట్లో ఎన్ని బాధలు లేవు, అవన్నీ పక్కన పెట్టి ఆ ఇంటి సంగతులన్నీ అవసరమా? మనకు మాట్లాడుకోవడం అవసరమా? ఇది సాతానుగాడి పని. వాదోపవాదాలు జరగడం, వాదించుకోవడం సాతానుగాడి పని. అందుకే నేను అంటున్నాను, దయచేసి వాదించుకునే గుణం మనలో గనక ఉంటే ఈరోజు యేసు నామములో వాదించుకునే గుణం మనందరం మన దగ్గర నుంచి తీసి పారివేయుదుగాక. సౌండ్ రాలేదు మౌ అంటే మేము ఎందుకు అని అంటారేట, మీ ఇష్టం, వాదించుకుంటా ఉండండి చిలికి చిలికి. బైబిల్లో నుంచి ఒక చిన్న సందర్భం చూద్దామా? ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూద్దాం. అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడినా అని. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆమేన్, హల్లెలూయా. మీకేం అర్థమైంది నాన్న ఈ సందర్భంలో? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? కయ్యనుతో మాట్లాడుతున్నాడు. బాగా వినాలా. ఏమని మాట్లాడాడు? కయ్యనా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? డైరెక్టర్ గా క్వశ్చన్ అడిగాడు, ఎక్కడున్నాడు నీ తమ్ముడు అని. ఇప్పుడు చెప్పండి, కయ్యనికి ఓ తమ్ముడు ఎక్కడున్నాడో తెలుసా తెలీదా? ఎక్కడున్నాడు చెప్పండి. ఆ పై వచనంలో మనమే చదివాంగా, వాడు చంపేసి పొలంలో పాతి పెట్టేసి, ఏమి ఎరగనాశ నంగనాశ పొంగబొర్రా. కొంతమంది మీరు చూడండి చేసేటవన్నీ చేసేస్తుంటారు. నేను ఏం చేశానంట? అందుకే నేను పెట్టిన సామెత నంగనాశ టొంగబొరలో కదా, చేసేదంతా చేస్తూనే ఉంటారు. మనం కానీ అడిగినామనుకో, ఏం చేయలేము, ఏం చేయలేదులే. చేసాడా చేయలేదా? ఏం చేశాడు చెప్పండి? చంపేశాడు. ఫస్ట్ నరహత్య చేసినోడు కయ్యను చంపేసి ఆడ పెట్టేశాడు. దేవుడు వచ్చి అడగతున్నాడు,
కయ్యినా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అన్నాడు. ఇప్పుడు తెలుసు కాబట్టి డైరెక్ట్ గా అయ్యా నా తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా అని అనాల్సింది పోయి భారీ డైలాగ్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఓడంటే నాకు తెలియదు, ఓడు నేను ఎరుగును అనంట నా తమ్ముడికి నేనేమన్నా, ఆ మాట చెప్పండి మీరందరూ, నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడనా? ఇప్పుడు మీకు ఎట్లా అర్థమవుతుంది ఆ మాట? దేవునితో వాదిస్తున్నాడా, వాదించడం లేదా? కరెక్టే కదా? వాదిస్తున్నాడా, వాదించడం లేదా? నేను అంటాను, వీడు తప్పు చేసాడా చేయలేదా? ఏం తప్పు అదే గుట్టకు మింగి చెప్తారా? ఏం తప్పదా? చంపేసాడు, భూమిలో పాతి పెట్టేసాడు, తప్పు కదా? తప్పు చేసాడు చేయలేదా? కానీ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, నా తమ్ముడికి నేనేమన్నా కావాలేవాడినా? ఒరే నువ్వు దొంగరా, నువ్వు మనిషిని చంపేసిన నరహత్య చేసినాడురా, నువ్వు ఒకరోజు తగ్గురా. ఎందుకు తగ్గుతానా? మీరు గమనించ, కొంతమంది దొరికిపోయినా సరే, మనం డైరెక్ట్గా పట్టుకున్నా సరే ఏమంటారు తెలుసా? అయ్యి నేను చేయలేదు అంటారు. అయ్యి నేను చేసిన పని అవునా కాదా? మీరు ఎప్పుడైనా సరే డైరెక్ట్గా పట్టేసుకోండి. దాంతో కూడా దేంతో దాంతో కూడా ఏదో ఒకటి చెప్తారు. ఈ మధ్య నేను కొత్త డైలాగ్ ఒకటి విన్నా. ఏం డైలాగ్ అంటే, అందరూ పరిశుద్ధులేనా, అందరూ మంచోళ్ళే, నేను ఒక్కడనేనా అంటే అర్థం ఏంది? అందరూ అట్టే ఉంటారు కాబట్టి నేను కూడా అట్టే ఉంటా. దొరికిపోయిన తర్వాత కూడా దబాయిస్తున్నాడు, వాదిస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, వాదించే గుణం ఎవరిది? నేను ఒకటే చెప్తా, తప్పు ఉన్నా లేకపోయినా వాదించడం గనక మానేస్తే సమస్యే ఉండదు. దేవునికి స్తోత్రం చెప్తారా? సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వాదింపులు జరిగినప్పుడే సమస్య పెద్దదవుతుంది. వాదిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? కింద వచ్చిన చదువుదాం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? 10వ వచనం నాన్న. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి. బాబా నాకు భలే నచ్చింది నా మాట. చచ్చిపోయినోడు రక్తం అంట. ఎవరు చచ్చిపోయినోడు? హేబేలు. చచ్చిపోయినోడు రక్తం అంట ఆ నేలలో నుండి దేవునికి మొర పెడుతుందంట. రక్తం పెట్టే మొరను కూడా విన్నాడు దేవుడు కదా? అర్థం కదా? రక్తం పెట్టే మొరను కూడా విన్నాడు దేవుడు. మీకు ఒకసారి ఒక మాట చెప్పున్నా, మీకు గుర్తుందో లేదో. హాగరు బిడ్డనెత్తికి వెళ్తుంది కొడుకుని. హాగరం నీళ్ళ తిత్తులు నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళకి బిడ్డ ఏడస్తా ఉన్నాడు. పొదచాటు బారేసింది, పెట్టేసింది బిడ్డని. ఆ బిడ్డ ఏడస్తా ఉన్నాడు. దూరంగా పోయి తల్లి ఏడుస్తుంది. ఉన్నారా? బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడు? నీళ్ళ కొరకు. తల్లి ఎందుకు ఏడుస్తుంది? బిడ్డ కొరకు. అర్థం కదా? బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడు? నీళ్ళ కొరకు. తల్లి ఎందుకు ఏడుస్తున్నది? మీకు విచిత్రం చెప్పనా? ఆ పసివాడు పెట్టే మొరని ఆకాశమందున్న దేవుడు విన్నాడు. గట్టిగా చప్పలు కొడదామా? ఎవరు మొర? పసివాడి మొర. పాత పాటల్లో నాకు ఇష్టమైన ఒక పాట. ఆ పాటలో ఒక్క చిన్న చరణం మీకు బహుశా వచ్చకదు, అందుకే నేను మామూలుగా పాడతా, ఆలకించండి. వస్తే పాడండి. పసివాని మొరాలకించావు, జీవజలములిచ్చి బ్రతికించావు. పలకండి ఆ పదం. పసివాని మొరాలకించావు, జీవజలములిచ్చి బ్రతికించాడట దేవుడు. అక్కడ నీళ్లను సృష్టించి తల్లికి చెప్పి, తల్లి ద్వారా బిడ్డకు నీళ్ళనిచ్చి ఆశీర్వదించి బ్రతికించి పంపించాడు.
చిన్న బిడ్డ స్వరం విన్నాడు దేవుడు. దానికంటే అద్భుతం ఏంటో తెలుసా? మనిషి చచ్చిపోయినా చచ్చిపోయినోడు రక్తం దేవునికి మొరపెడుతుందంట. నాయనా నాదేం తప్పులేదు నాయన, నాది తప్పు లేకపోయినా సరే నన్ను చంపేశారు నాయన అని ఆ రక్తము పెట్టేటువంటి స్వరం విన్నాడు దేవుడు. నేను అంటాను, కయ్యినా నువ్వు దొంగవని నీకు తెలుసు, దేవుడు తెలుసు కదా. నువ్వు నరహత్య చేసేవని నీకు తెలుసు, దేవుడు తెలుసు. తెలిసినా కానీ ఎందుకు కయ్యినా ఆ విధంగా వాదిస్తావంటే, నేను వాదిస్తా. అందుకే నేను చెప్తున్నాను, వాదించే గుణమే వాది. సైతాన్ గారి గుణం అది. వాదింపులు సైతాన్ గారి గుణం. వాదించాడు. ఏం జరిగిందో చెప్పండి నాన్న. వాదించినందువల్ల కయ్యనికి ఏం జరిగిందా? సౌండ్ రాలేదా? దేవుడు అన్నాడు, నువ్వు దేశ దిమ్మరు అయిపోతావురా కయ్యను అన్నాడు. కయ్యను దేశ దిమ్మరి అంటే ఏంటంటే అదొక శాపం. ఒక్క ఊర్లో కుదుటిగా ఉండడం, ఒక్క చోట కుదుటిగా ఉండడం. ఈరోజు మీరు చాలా మందిని మీరు గమనించండి, ఒక ఊర్లో ఉంటారా? ఆ ఊరు కాదని ఈ ఊరు కాదని, ఆ ఊరు కాదని ఈ ఊరు కాదని అర్థమవుతుంటారా? తిరగతా చర్చిలు కూడా అటే మారుస్తారు. చర్చిలు కూడా మారవరా? మారవరా? నేను ఒకటే చెప్తా, ఏ ఊరికైనా బాగా గుర్తుపెట్టుకోండి, మైండ్లో రాసి పెట్టుకోండి. నువ్వు ఇక్కడ బాప్తిసం తీసుకున్నావు కాబట్టి నువ్వు బతికినా చచ్చిపోయినా ఈ సంఘంలోనే ఉండాలా. నేను బతికినా చచ్చిపోయినా ఈ సంఘంలోనే ఉండాలా. మాట్లాడి నేను చచ్చిపోయాను అనుకో, మీరందరూ వచ్చి నన్ను ఎత్తుకొని పోయి పాతి పెట్టాలా. రోజు వారం వచ్చి తిట్టేవాడు రే మహానుభావుడు, ఈరోజుతో పేడ పోయింది అనుకుంటారా? నేను పోతే అని గుంటలో పెట్టాలా? లేదా మీరు పోయారనుకో, మీలో ఎవరు పోయినా సరే ముందు నేనే కదా ఉండాలా. నేనేం చేస్తానంటే, అయ్యో సంఘంలో నమ్మకమైన బిడ్డ, ఇదిగో పలానా చోట్ల కూర్చునే బిడ్డ, మంచి బిడ్డను బాగుకొట్టుకున్నామని. అంటే సమర్పణ ఏంది? నేను చచ్చిపోతే మీరు నన్ను ఎత్తియాలా, లేదా మీరు చచ్చిపోతే నేను ఎత్తియాలి. అంతేగాని తిరగకూడదు. ఇది దేశ దిమ్మరి తత్వం. తిరగడం అనేది దేశ దిమ్మరి తత్వం. ఒకరు కాదని ఒకరు. మా ఊరు బాత అంటే మొన్న ఒక జంటను చూశాను నేను. నా జీవితంలో అలాంటి జంటను ఇంకా చూడబాను కూడా. ఏమో ముందు రోజు ఎట్లా తెలియదులే. వాడి వయసు ఒక 22 ఉండొచ్చు, ఆమె వయసు ఒక 45 ఉండొచ్చు. ఎంత? అరే వాస్తవంగా ఎవరు పెద్ద ఉండాలి, ఎవరు చిన్న ఉండాలా? అబ్బాయి పెద్దోడు ఉండాలా, అమ్మాయి చిన్నగా ఉండాలా? లేదా ఈక్వల్ వయసు అనే వేసుకోండి, లేకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేసుకోండి. ఇది డబల్ ఉందే. వాడిని అడగాలనుకున్నారా, భూ ప్రపంచంలో పిల్ల దొరకలే నీకా? ఉన్నారా? ఉన్న వాళ్ళంతా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలా జరుగుతుందో మీరు ఒకసారి గమనించండి. నేను ఒకటే చెప్తానన్నా, ఒక సమర్పించుకున్న తర్వాత అలాగే ఉండాలి. ఇంత వయసులో ఇంత చిన్న పిల్లవాడి దగ్గరకు వచ్చిందంటే ఇంకెంతమందిని మారేసి వచ్చి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వీడిగా నిలబడుతుందా? మీరు చెప్పండి, నిలబడుతుందా? సంతకం స్టాంప్ వేసి మరి సంతకం రాసిచ్చు, ఈడుగాడు కూడా నిలబడదు, అంతే. నిలబడదు. ఇది ఎవరి తత్వం? ఇది దేశ దిమ్మరి తత్వం కదా. ఆకుండా పాతకుండా బండి ఏంది? దేశ దిమ్మరి తత్వం. కయ్యూరు శపించబడ్డాడు. ఎలా శపించబడ్డాడు అంటే దేశ దిమ్మరుడు అయిపోయాడు. ఎందుకు శపించబడ్డాడంటే దేవునితోనే వాదించిన మహానుభావుడు. ఈరోజు చాలా మంది ఉన్నారు బిడ్డలారా, వాదిస్తారు. నేను అంటాను, వాదించే గుణం ఎవరిది?
సాతాను గారిది. ఇంకొక చిన్న సందర్భాన్ని చూద్దామా? అపోస్తుల కార్యాల గ్రంథానికి వచ్చేయండి. ఇంకొక సందర్భం చూపిస్తున్నా. 5వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథంకి వచ్చిన 5వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చదువుదామా? 7వ వచనం కాడి నుంచి 10 వచనాలు తీసుకురానా? ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరుగునది ఇరుగగా లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అమ్మితమని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవునని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల వద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువాడు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతిపెట్టిరి. ఏమర్థమైంది మీగా? కానీ విన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అయ్యో, ఏం సంగత, అంత మెత్తంగా ఉన్నారు ఏందా? కడుపులో కరుగ్గా ఉంటే కళ్ళు కూడా కరుగ్గా ఉంటాయి. అందుకే చెప్తున్నా, దయచేసి మీది 3 గంటల ప్రార్థన అని చెప్పి ఫుల్గా తినేసి హుషారుగా ఉండండి. దేవునికి స్తోత్రం. సందర్భం మీకు గుర్తొచ్చిందా? సరే, అననీయ సప్పీరా, సిప్పోర కాదు బావు, అననీయ సప్పీరా అనే 2 భార్య భర్తలు ఉన్నారు. ఆ రోజుల్లో టైట్ గా ఉంది ఒక పద్ధతి. ఏందా పద్ధతి అంటే, ఖచ్చితంగా సంపాదించిన సంపాదనలో 10వ భాగం దేవునికి ఇవ్వాలా. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంది ఇప్పుడు. కానీ 10వ భాగం ఖచ్చితంగా ఇవ్వాలా. పొలం అమ్మారంటే, వీళ్ళకుంటే పొలం అమ్మారు, కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చాయి. ఎక్కువ 10వ భాగం ఇచ్చేదానికి కన్ను ఎర్రనయ్యింది, మనసు నొచ్చుకునింది. అంతే కదా? మనం 10వ భాగం అంటే ఎంత ఇస్తామా? కొంచెం అయితే ఇస్తాం కదా. మరిగింత అయితే ఉన్నారా? చాలా మంది, కొంతమంది సోదరిమణులు, కొంతమంది పాపం వచ్చే పింఛన్లో కూడా 10వ భాగం ఇస్తారు. కొంతమంది పింఛన్ ఎంత? ఏమో అంటే మీరు ఊరు లేరా? ఎలిజబెత్ అమ్మా తీసుకో, నువ్వా పెద్దమ్మా నువ్వు తీసుకోవా? పని చెప్పమ్మా, ఎంతమ్మా 10వ భాగం ఎంతమ్మా? దాంతో 10వ భాగమ్మా 400, అంతే కదా? 400. ఇప్పుడు 4,000లో 400 తీయడం సులభమా కష్టమా? దేవుడు ఆశీర్వదించి 4,000 40,000 చేసాడు అనుకో, ఇప్పుడు ఎంత ఇయ్యాలా? 4,000 40,000 అయింది, ఇప్పుడు ఎంత ఇయ్యాలా? 4,000 తీయాలా కదా? ఆ దేవుడు ఇంకా ఆశీర్వదించి ఆ 40,000 4 లక్షలు చేశాడు అనుకో, ఇప్పుడు ఎంత ఇయ్యాలా? మనసు వస్తుందా? నేను ఒక జోకు చదివా, నాకు భలే నచ్చింది ఆ జోకు. ఒక ఊర్లో అంట ఒక చర్చికి వచ్చి ఒక జంట ఉన్నిందంట. ఒక జంట ఉంటే వాళ్ళకి లాటరీ తగిలిందంట, ₹1,00,00,000 ఆమెకి. అంటే చర్చికి వచ్చి ఆమెకి ₹1,00,00,000. అంటే లాటరీ కొనమని నేను చెప్పడం లే, అలాంటి పనులు అసలు చేయబాకండి. మన కష్టార్జితమే మనకు. ₹1,00,00,000 తగిలిందంట. ఆ మనిషి హార్ట్ పేషెంట్, అంటే హార్ట్ అటాక్ పేషెంట్. అంటే గబక్కని ఏ విషయం చెప్పినా గుండె దడదగా కొట్టుకుని డమాలు పడిపోద్ది. ఇప్పుడు భర్తకి దిగులు వచ్చేసింది. ఏమి దిగులంటే, ₹1,00,00,000 తగిలిందని ఈ మనిషికి ఎట చెప్పాలా? ఒకవేళ నేను చెప్పాను అనుకో, గుండె దడదగా కొట్టుకుని ఆగిపోతే ₹1,00,00,000 వచ్చినా ఇక్కడ నేను ఊరిని బాగుకొట్టుకుంటాను, భార్యను బాగుకొట్టుకుంటాను, నా భార్య నాకు కావాలా అనుకుని ఏం చెప్పాలని బాగా ఆలోచించి ఇంకా టికెట్ ఎత్తుకొని డబ్బులు తెచ్చుకోవాలా. ఆలోచించి కుదరదు. కానీ పాస్టర్కి చెప్పి పాస్టర్ చేత మాట్లాడిద్దాం. ఎవరిని? భార్యకి చెప్పిద్దాం. ఆయనైతే నైస్గా చెప్తాడు. పాస్టర్ గారికి వచ్చి, సార్ వదనాలు, పెద్ద సమస్య వచ్చి పడింది, నువ్వే సాల్వ్ చేయాలా, మా భార్యకి చెప్పాలా, నైస్గా చెప్పు, హార్ట్ అటాక్ రాకుండా. ఏంటంటే ₹1,00,00,000 లాటరీ తగిలింది, ఆ విషయం మా భార్యకి చెప్పు. పాస్టర్ అన్నాడు, నువ్వు భయపడబాకనైనా, నేను మెత్తంగా చెప్తాను, హార్ట్ అటాక్ రాకుండా. ఎవరికి? నా భార్యకి. నా భార్యకా? నీ భార్యకి చెప్తా.
టంగ్ స్లిప్ అయింది లేవు. చెప్తాను అన్నాడు. సరే చెప్పు అన్నాడు. ఆమె వచ్చి కూర్చున్న తర్వాత పాస్టర్ అన్నాడు, మా వందనాలమ్మా, నేను ఒక మాట నీకు చెప్పాలనుకున్నానమ్మా, జాగ్రత్తగా విను అన్నాడు. అమ్మా, ఒకవేళ నీకు ₹1,00,00,000 డబ్బులు నీకు వస్తే నువ్వేం చేస్తావమ్మా అన్నాడు. నైస్గా చెప్పాలి కదా. ₹1,00,00,000 నీకు వస్తే ఏం చేస్తావమ్మా అన్నాడు. అవనింది ఆనందంలో, సారా ₹1,00,00,000 నాకే కనుక వస్తే ₹1,00,00,000 దేవునికి నీకే ఇచ్చేస్తాను. ₹1,00,00,000 నీకే ఇచ్చేస్తా. ఇప్పుడు పాస్టర్ అన్నాడు, నిజంగానే నీకు ₹1,00,00,000 లాటరీలో తగిలిందమ్మా అన్నాడు. ఇవి లక్షణంగానే ఉన్నాయి. దేవుడికి ఇస్తానన్నప్పుడు ఆడబడిపింది ఒక వికెట్. ఎవరు ఆ వికెట్? ఆ మొగుడు పడిపోయినాడు. అటు వచ్చి ఊరే ఇచ్చేది ఈ పిచ్చి మనిషి అంటే మనసు రాదు. పెద్ద అమౌంట్ ఇవ్వాలంటే మనసు రాదు. మన కాడ ఎంత డబ్బులున్నా మనం వేసేది ఆ ₹10 వేస్తాం. నాకు అసలు ఈ టాపిక్ మాట్లాడడం ఇష్టం లే, ఎందుకంటే మీరు ఈ ఇండియా అనే టాపిక్ మాట్లాడడం ఇష్టం ఉండదు నాకు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎంత సంపాదించినా ఇచ్చేది ఆ ₹10 వేస్తాం. ఇచ్చి నా చిలిపిన కాగితం ఎత్తి పెట్టుకొని ఉంటారేమో, మళ్ళించి కదా, అవునా కదా? అసలు లెక్కేసుకోవాల్సిన అవసరం ఇలా. ఎంతమంది వచ్చారు జనాలు లెక్కేసుకుంటే అంత కానుకుంటారు జోబులో. ఎంత కానుక ఇప్పుడు లెక్కే చూడండి. ఒక 20 మంది ఉన్నారంటే 200 ఉంటుంది అంతే. డిసైడ్. ఎందుకంటే నేను తగ్గేదిలే, నువ్వు తగ్గేదిలే అన్నట్టుగా. బిడా నేను చెప్పనా, అననీయ సత్పురాలకు కూడా మనసు రాలా. పొలం అమ్మేసరికి పెద్ద అమౌంట్ వచ్చింది. ఇంత అమౌంట్ ఇవ్వాలా పేతురుకి? అప్పుడు పాస్టర్ పేరు పేతురు. ఇంత అమౌంట్ ఇవ్వాలనుకుని కొంత దాచిపెట్టుకున్నారు. మిగిలిన కొంత ఎత్తుకుపోయి మొగుడు చెప్పేసుకున్నాడు భార్యకి, మాయ్ నేను పోతున్నాను కానీ నేను పోతున్నాను కానీ నేను డబ్బులు ఇంతేనని చెప్తాను. ఒకవేళ పాస్టర్ నిన్ను అడిగినా నువ్వు కూడా అట్టే చెప్పు. భలే మాట్లాడుకుంటారు కదా భార్య భర్తలు. అంటే ఇద్దరం ఒకే దారిలో ఉంటే ఏ ఇబ్బంది లేదు అన్నట్టుగా మాట్లాడుకున్నారు. సరేనయ్యా అట్టే అన్నాడు. మొత్తానికి మొగుడు పోయినాడు. డబ్బుల్ని పేతురు కాడ పెట్టాడు. అయ్యా నా దశంభాగం పొలం అమ్మితే వచ్చిందని పేతురికి డౌట్ కదా. ఏనా అననయ్యా అంతకే అమ్మేవా అంటే అంతకే అమ్మేనయ్యా. ఏం అర్థమవుతుంది మీకు ఇద్దరు మాటల్లో? అరే కయ్యూను దేవునికి మధ్యలో ఏం అర్థమైంది? వాదనే కదా. ఇప్పుడు అననీయ పేతురు మధ్యలో ఏమర్థమవుతుంది? అందుకేనా? అంతే. నిజంగా? నిజంగా. వాదన ఎప్పుడైతే మొదలైందో వెంటనే ఆ వాకిటి కాడే పడిపి చచ్చిపోయినాడు. ఎవరు? అననీయ. ఎత్తుకుపోయి బూడ్చి పెట్టేశారు. భార్యకి గుడి చూపించాలి ఆ చివరి చూపు. సాయంత్రం అయిపోతున్నా కానీ మందిరానికి వెళ్ళినటువంటి భర్త రాలేదని చెప్పి వచ్చింది. అది మన చదివిన వచనాలు. వచ్చినప్పుడు ఏడు మా ఆయన ఎతకతా పోయినప్పుడు పేతురు మళ్ళీ అడిగాడు, ఏమ్మా నిజంగా చెప్పు, అంతేనా దశంభాగమా అంటే అంతేనయ్యా. నిజం చెప్పు. నిజంగా. అబ్బా అంటే ఎందుకు అంత నిజంగా చెప్తున్నా, అంత కఠినంగా, అంత ఖచ్చితంగా? వాళ్ళ ఆయన చెప్పాడుగా అట్టే చెప్పమని. అట్టే చెప్పింది. ఇప్పుడు పేతురు కోపం వచ్చింది. వచ్చి ఏమన్నాడు? ఒకసారి ఒక మాట, ఆ మాట చూద్దామా? 8వ వచనం. అప్పుడు పేతురు, మీరు ఈ భూమికే ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. ఆమెమంటుంది? అందుకనే అవును ఇంతకే అని చెప్పాను. అడుగుతున్నాడు, నిజం చెప్పమ్మా. అక్కడ ఒక మాట రాశారులే, నిజం చెప్పమ్మా అంటే నిజంగా. కొంతమంది డైలాగులు కూడా వేస్తారు, నా బిడ్డల మీద నువ్వు చేసిన పనికి మాల పనికి బిడ్డల మీద ఒట్టు. లేకపోతే నిజంగా ఎవరి మీద ఒట్టు? ఇట్టంటే అర్థం చేసుకోవాలి. ఇంక మీరు ఎవరి మీద? దేవుడి మీద ఒట్టు. ఎన్నిసార్లు వేస్తాం మనం ఒట్లా? ఏమా ఇంగ్లీష్లో, మళ్ళీ మనం ఇంగ్లీష్ మీడియం అని కదా. ప్రామిస్గా ప్రామిస్ అంటే మీకు అర్థమవుతుందా? ప్రామిస్ అనగా దేవుని మీద ఒట్టు అని. నువ్వు చేసింది దొంగ పని, అందులో దొరికిపోయినావు, అందుకని ఒట్టెత్తి ఊరి మీద. ఇగో మీ ఆయన్ను మోసుకోబోయిన వాళ్ళు కాళ్ళు బయటే ఉండ, ఇంకా లోపలికి రాలే వాళ్ళు.
వాళ్ళు నిన్ను కూడా మోసుకుని వెళ్తారు అనగానే ఆమె కూడా చచ్చిపోయింది. ఎత్తుకుని పోయి ఏం చేశారు? 10 వచనం వెంటనే ఆమె అతని పాదముల మీద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువాడు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టి ఎక్కడ పడుకోబెట్టారట? బతుకున్న రోజులు ఎక్కడ పడుకుంటారు భార్య భర్తలో? ఒకరి పక్కన ఒకరే కదా పడుకుంటారు. ఇప్పుడు చచ్చిపోయినా కానీ ఎక్కడ పడుకోబెట్టారంట? భర్త పక్కన. అంటే భర్త ఎక్కడ పడుకోబెట్టాడు? చాలాసార్లు మనం సమాధి చేసేటప్పుడు ఇదే సూత్రం పాటిస్తాం. ఏం సూత్రం? మా నాయన చచ్చిపోయాడు, అందుకని మా అమ్మని ఎక్కడ పెట్టాలా? మా నాయన పక్కన పెట్టండి. లేకపోతే మా అత్త చచ్చిపోయింది కాబట్టి మా మామని ఎక్కడ పెట్టండి? మా అత్త పక్కనే పెట్టండి. ఎందుకో వల్ల బతుకున్న రోజుల మాట్లాడుకున్నారు, చచ్చిపోయిన అవన్నీ కానీ ఇక్కడ కూడా అట్టే చేశారు. చూడండి, భర్త పక్కనే భార్యని. కయ్యని వాదించి దేశదిమ్మరుడు అయిపోయాడు. అననీయ సప్పిరాలు వాదించి అసలు చచ్చిపోయారంతే. నేను అదే చెప్తా, వాదన అనేది సైతాను గడపని. అందుకే నేను చెప్తున్నా, దయచేసి ఈ గుణలక్షణం చెడ్డది. అందుకే 2 నిదర్శనాలు చూపించా. 2 నిదర్శనాలు. వాదించిన కయ్యను, వాదించిన అననీయ సప్పిరాలు జీవితాలు ఏమైపోయాయో మీ ముందర పెట్టా. అందుకని నేను చెప్తున్నాను, వాదన అనేది మనకు ఉండకూడదు. ఆ గుణలక్షణం లేకుండా ఉంటే కుటుంబాలు బాగుంటాయి, సంఘము కూడా బాగుంటది. మళ్ళీ చెప్తామా? మళ్ళీ ఇద్దామా మాటని దేవునికి? ఎవరిలో అయినా సరే వాదించే గుణం ఉంటే ఈ సమయమందు ఈ రోజే యేసు నామములో వాదన అనే ఆ తత్వాన్ని మనం అందరము తీసి పారివేయుదుము గాక. ఇప్పుడు మీరు అనొచ్చు, సరా వాదించకూడదు అని చెప్తున్నావు, మరి ఎట్టుండాలా? రైట్ కదా? మరి ఎట్టుండాలంటే ఒక స్త్రీని చూద్దాం మనం. ఒక స్త్రీని, ఆ స్త్రీలాగా ఉండాలి మనం. ఆ స్త్రీలాగా ఎవరు? ఆ స్త్రీ ఎలా ఉండాలా ఒకసారి చూడండి. ఆదికాండము 17వ అధ్యాయం. ఒక స్త్రీని చూద్దాం. అలా ఉండాలా సంఘం అంటే, సంఘం విశ్వాసులు అంటే అలా ఉండాలా. 15 నుంచి మనం 17 వచనాలు చదువుదాం. 15, 16 చాలులే. 17వ అధ్యాయం 15 నుంచి 15, 16 చదువుదాం. మరియు దేవుడు ఈ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించదను. ఆమె జనులకు తల్లి అయ్యును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాడు. ఎవరవి? అబ్రహాంకి దేవుడు చెప్తున్నాడు, అబ్రహమా నీ భార్య పేరు ఫస్ట్ శారా అని పేరు, క్షమించండి, శారాయి అని పిలవబాక ఏమని పిలువు? శారా అని పిలువు. ఎందుకు పిలవాలంటే 16 వచనం చూడండి. నేను ఆమెను ఆశీర్వదించి, అంటే శారాని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించి నీ కుమారుడికి కలుగు చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండెను. జనాలకు తల్లి అంట ఎవరు? శారా. చూడండి, జనముల రాజులు ఆమె వలన కలుగుదురు. అంటే ఆమె కడుపులో నుంచంట ఎవరు వస్తారంట? రాజులు కూడా వస్తారంట. అంతలా ఆశీర్వదిస్తున్నాడు శారాని. స్తోత్రం చెప్పాలా? స్తోత్రం. పక్కన పెట్టబాకండి హృదయాన్ని. స్తోత్రం. శారాని దేవుడు ఆశీర్వదించి కుమారుని ఇవ్వడమే, జనాన్ని ఇవ్వడమే కాకుండా ఆమె గర్భములో నుంచి రాజులు కూడా వస్తారని చెప్తున్నాడు దేవుడు. ఆశీర్వదించాడంట శారాని. మా ఎందుకు ఆశీర్వదించాడంటారు? చెప్పండి, ఎందుకు ఆశీర్వదించాడు శారాని? చాలా సింపుల్గా ఒక మాట చెప్పనా? శారా మాటకు లోబడే గుణం కలిగిన స్త్రీ. అందుకనే దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఏం చేయాలా? మాటకు లోబడాల. మాటకు లోబడినప్పుడే దేవుని ఆశీర్వాదం చేస్తాను మన మీదకే.
ఎందుకు మన కుటుంబాలకి ఆశీర్వాదం రావడం లేదని మీరు అనుకుంటున్నారు? మాటకు లోబడిన గుణం, వాదించే గుణం ఉంది కాబట్టి ఆశీర్వాదం రావడం లేదు. కానీ శారాను చూడండి, మాటకు లోబడే గుణం. అబ్రహాంకి ఒక అలవాటు ఉంది. మీకు చెప్పా గుర్తుందో లేదో మళ్ళీ చెప్తా. ఎవరన్నా కొత్త వాళ్ళు కనిపించారు అనుకో, వాళ్ళని ఇంటికి తీసుకుని పోయి ఏం చేస్తాడా? బో పెడతాడు. కొత్త వాళ్ళు కనిపిస్తే చాలు అబ్రహాంకి, వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి బో పెడతాడు. ఒక చిన్న సందర్భాన్ని చూద్దామా? 18వ అధ్యాయం నానా 1-2 వచనాలు. మరియు మామ్రే దగ్గరనున్న ఆ సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. చాలే చదువుకుంటే కొద్ది టైం అవుతుంది. ఫస్ట్ వచ్చింది చూడండి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము, అక్కడ ఒక పదం ఉంది, చెప్తారా ఏంటి ఆ పదం? ఎండవేళ. ఎండవేళ అంటే బహుశా టైం ఎంత ఉండొచ్చు? మధ్యాహ్నం. టైం ఎంత ఉండొచ్చు? ఎండవేళని ఎప్పుడు అంటాం? నాకు తెలిసి మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు, ఆ మధ్యలో టయాన్ని నాకు తెలిసి ఏమంటాము? ఎండవేళ అంటాం. ఎండవేళ అబ్రహాం ఆడు ఉంటేనంట 3 మనుషులు దారిన పోతా ఉంటే గబగబా పరిగెత్తుకొని పోయి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మా ఇంటికి రండి అయ్యా, భోంచేసి పోదురు రండి అయ్యా అని అంటే, సరే పాదం బాని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చదవండి 6వ వచనం. అబ్రహాము గుడారములో ఉన్న అప్పుడు ఆ ఎండవేళలో శారా ఎక్కడుందంట? గుడారములో. నాన్న ఆలోచించండి రా, ఏం చేస్తుంటారు గుడారంలో ఎండవేళ? ఆడవాళ్ళు ఏం చేస్తారు ఎండవేళ? అమ్మో టక్కని చెప్పారమ్మా. వాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు ఎండవేళ? అరే ఏదో ఇంట్లో వాళ్ళు పెట్టింది తిని ఏం చేస్తుంటాను? గురక పెడతాను కాసేపు నిద్ర. నేను ఒకటి చెప్పనా, పొగులు నిద్రపోయే వాళ్ళందరూ లావ్ అయిపోతారు. నిజంగా నువ్వు లావ్ వస్తున్నావు అంటే నువ్వు తిండి కాదు, పొగులు నిద్రపోయే అలవాటు ఎవరుకున్నా సరే వస్తా ఉంటారు. అస్సలు నిద్రపోకూడదు పొగులు. జబ్బుకి ఎత్తింది పొగులు నిద్ర. సరే మీ ఇష్టం, అది అటెండ్ చేసుకుందరు. ఎండవేళ వాస్తవానికి అప్పటికి స్త్రీలు ఏం చేస్తారంటే, ఇంతకుముందు స్త్రీలు ఏకో జాములు లేసేవాళ్ళు. ఏకో జాములు అంటే 8 గంటలకి కోడి కుక్కరొక్క అనగానే లేచేవాళ్ళు. లేచి ఏం చేసేవాళ్ళు? ఫస్ట్ ఇల్లు జిమ్మేవాళ్ళు, వాకిలు జిమ్మేవాళ్ళు. తర్వాత ఎక్కడున్నాయిరా ఈ బరుగుడ్లు? ఎందుకు బరుగుడ్లు? ఎందుకుమా? పేడంటే మనం వివరించకూడదు. పేడంటే పేడని జవురుకొని వచ్చి శుభ్రంగా నీళ్ళల్లో కలిపి అప్పుడు తేలుతుంటాయి, దాంతో ఈత కొడుతుంటాయి కొన్ని. ఏందయ్యి? పేడ పురుగులు. మన కడుపులో ఏమో నుల్లి పురుగులు, దాని కడుపులో ఏమో పేడ పురుగులు. చేతులతో ఎత్తి పక్కన పోసి ఇప్పుడు జల్లేవాళ్ళు ఉన్నారా? కల్లాపులు ఉన్నారా? అంతా టైల్స్ చేసుకుంటుంది. ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు చూడండి, అస్సలు చీపర కట్టే బెటర్ ముందర. ఇల్లు జిమ్మేదే కష్టం అక్క, బయట ఉంది ఆడ జమ్ముతారు. అందులో టైల్స్ వేసుకుంటుంది, అస్సలు జమ్మరు. కానీ ఇంతకుముందు చిమ్మేవాళ్ళు, అందుకని జబ్బుల్లా. పేడ చల్లుకోవడం మంచిది. ఎందుకంటే ఆ పేడలో ఏదైనా బ్యాక్టీరియా మన ఇంట్లోకి వస్తా ఉంటే ఆ పేడ చంపేస్తుంది, అందుకని జబ్బులు తక్కువ. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్ మారింది. పేడ వద్దురా మనకో, పేడ రంగు చాలు. లేవా అంగట్లా? పేడ రంగు నీళ్ళల్లో కలిపేస్తే పచ్చగా వచ్చేస్తుంది. అది ఒరే పచ్చదనం కోసం కదరా పేడ చల్లుకునేది. పేడ చల్లుకుంటే వచ్చే బ్యాక్టీరియాని సంపద, అందుకు పేడ చల్లుకుంటారు. మన వాళ్ళకు దానికి తెలిసిపోయి మాకు కలర్ ఉంటే చాలు. ఎండ మారింది కదా. అసలు ఏ కోసం లేచి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక షార్ట్ వీడియో చూస్తున్నాను నేను ఒకసారి. 8 అయిందంట టైం. 3 టైం చూపిస్తున్నాడు షార్ట్ వీడియో చేసేవాడు. టైం ఎంత అయింది? 8 అయింది. చూడండి నా భార్య ఏం చేస్తుంది భార్య? ముసి గొప్పుకొని గుమ్ముగా పడుకోండి.
8 గంటలైనా సరే లేదు ఫ్రెండ్స్ ఏమన్నాను ఇప్పుడు ఏమన్నా అనుకో లేసే వాళ్ళు ఉన్నారు అది లేకజానా అస్సలు లేరు అని కదా. కానీ ఇంతకు ముందు ఏకో జామున్ లేసి ఏమి ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసి గిన్నెలు తోమి బోవండి చెప్పండి అన్ని పనులు చేసి ఎండ వేళకి షబ్బా అని నడుమట్ట. ఇప్పుడు షారా కూడా అట్టే ఉంటది కదా, పని చేసి ఏం అబ్రహం ఇల్లు చిన్న ఇల్లా దాసీలు ఉండే ఇల్లు, చాలా ఆస్తిమంతుడు కదా, అంత పెద్ద పని చేసి అట్టా పడుకుంటా ఉంటే మొగుడొచ్చి ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు చదవకుండా వచ్చినావు అంటే అబ్రహం వచ్చి ఏమంటున్నాడు? 6వ వచనం, ఎప్పుడో ఏ టైంలో ఎండవేళ ఆయన గబాన్ వచ్చి భార్యతో చెప్తున్నాడు. అక్కడ మాట రాశాడు, భలే మాట చూడండి. ఎక్కడ ఉంటుంది వేసేది? నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి త్వరపడి. హల్లెలూయా ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నీవు త్వరపడి అనండి, లేకపోతే పేరు కూడా కలపండి, లేదా మీ ఆమె పేరు కలుపుకుంటారా? వద్దులే షారాకే చెప్దాం. నాలాగే చెప్పండి, షారా నువ్వు త్వరపడి నువ్వు పిండి తీర్చి మెత్తగా చేసి రొట్లు కాదు. ఎప్పుడు ఒకసారి ఎక్కడుండే స్త్రీలు ఎంతమంది ఉన్నారో మీరందరూ షారాలాగా ఫీల్ అవ్వండి, షారాలాగా ఫీల్ అవ్వండి. అంటే ఏకో జామున్ లేసి పనులు చేసి అలిసిపి పడుకొని ఉన్నావు, ఎండవేళ పడుకొని ఉన్నావు. ఇప్పుడు మీ ఆయన వచ్చి బాయ్ లేసా మన ఇంటికి చుట్టాలు వచ్చారని గబగబ వంట ఉండు అన్నాడు, గబగబ వంట అన్నాడు. అందులో పిండి పిసకడం అంటే సామాన్యమైన పనా? పిసకమన్నాడు. అప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? మీ డైలాగ్ చెప్పండి. ఎవరు వచ్చారయా? వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు దారిని పోయే వాళ్ళు అని అన్నారు అనుకో, ఏం మాటలు వస్తాయి? ఏంది ఏకో జాము నుంచి కష్టపడి ఇప్పుడు ఎట్ట పడుకొని ఉంటే ఎవడో దారిని పోయే దాని తీసుకొని వచ్చి అందులో డైలాగ్ చెప్పండి త్వరపడి అంటే అర్థం తొందరగా చెయ్యి మాట్లాడు. త్వరపడి అంటే అర్థం ఏంటి? తొందరగా చెయ్యి. ఎవరి కోసం? మా నాయన వస్తే చెప్పి చేస్తా తొందరగా, లేదా మీ నాయన వచ్చినా చెప్పి తొందరగా చేస్తా. దారిని పోయే దానికి నేను ఎడ చేయాలంట? త్వరపడి చేసుకోబోవా నువ్వా? ఇప్పుడు నువ్వు అంతే కదా, నువ్వే చేసుకున్నా నువ్వే పెట్టుకోయ్యా. ఇక్కడ మాక డైలాగ్ చెప్పండి. ఎన్ని చేతులు లేవు? 10 చేతులు లేవు, 4 కూడా కాదు. 4 అంటే తక్కువైపోదా? మా ఇక్కడ 10 చేతులు లేవయ్యా, 10 పనులు చేసి గబగబా పెట్టేదానిక. మాకుండేది ఎన్ని చేతులు? నేను అంటాను ఎవరికి 2 ఉండే కదా, 10 ఎవరికైనా ఉంటాయా? ఒకవేళ 10 చేతులు నీకుంటే ఎట్లా నడుస్తావు, ఎట్ట జాకెట్ వేసుకుంటావు చెప్పు? అసలు గుట్టేవాడు నీకు టైలరు. 10 చేతుల్ని గుట్టేవాడు ఎవడు? డైలాగా ట్రెండ్ మారింది కదా. మన వాళ్ళగానే అయితే రియాక్షన్ భయంకరంగా ఉంటుంది. మీ వాళ్ళేమో నాకు తెలియదు. మా పక్కన కానీ అయితే 10 అయిందంటే చాలు టైం, 9:30 10 అయిందంటే చాలు టైం. రౌండ్గా కూర్చుంటారు అమ్మలక్కలో. ఇంతకుముందు ఆడవాళ్ళే, కానీ ఇప్పుడు మగవాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఉంటారు. ఒక కాలు ఇటు చాపేస్తారు. ఎందుకు? రెండు కాళ్ళు వేసుకొని కూర్చుంటే స్థలం చాలు అక్కడ, అందుకని ఒక కాలు చాపేస్తారు. ఒక కాలు ముడుచుకొని రౌండ్గా కూర్చొని గల్లం అంటే. మీకు ఒక విషయం చెప్పనా? 4 రోజుల క్రితం పోలీసు వాడు వచ్చి మా ఊరికి ఆ గల్లం అని ఆ గిరి ఎత్తుకెళ్ళిపోయారు. అదే నేను బయట తిరిగి నాకు ఇంట్లో సంగతి నాకేం తెలుస్తుంది. బయట తిరిగి సాయంత్రం వచ్చేసరికి మా పాస్టమ్మ చెప్తుంది, అయ్యా గిన్నె ఎత్తుకెళ్ళిపోయాడు. ఏది గిన్నె ఎత్తుకెళ్ళిపోయాడు? గిన్నె ఎత్తుకోపోతే ఏం ఒక దరిద్రం పోయినట్టు. నాకది చాలా సంతోషంగా ఉంది. ఎత్తుకపోతే ఏమి? ఆ భర్త అసలు ఏమన్నా మీయానంటే నాయి కాదు పలానా. మరి ఈ గిన్నె ఎత్తుకోబడి ఎందుకు భర్త చెప్తున్నావు అంటే, ఆ గిన్నె నాదయ్యా, ఆ గిన్నె మాదంట.
బత్తాకు లేని వాళ్ళంటే గిన్నె ఎత్తుకెళ్ళిపోయాడంట. ఓడికి ఎవరు చెప్పారు ఏమో తెలీదు. ఆడవాళ్ళతో పెట్టుకున్నావంటే నీ పని అయిపోద్దని ఓడి ఊరు బెదిరించాడు, అక్కడ రెడ్డి బెదిరించాడంట. అందుకని పాపం ఎత్తుకోపోయి ఓడి గిన్నె మళ్ళీ తీసుకొని వచ్చి ఇలా మీకు దండం ఆడుకోండి, ఏమైనా చేసుకోండి. పోలీసు ఓడికే భయపడ్డాడండి. మనం భయపడతారా? ఛాన్సేలా. లేచొస్తారా? ఛాన్సేలా. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఎండ వేళ పని అంటే చిరాకు. చేస్తే ఉదయం చేస్తాం, లేకపోతే సాయంత్రం చేస్తాం, కానీ ఏందని. కానీ శారా చిరాకు కలిగిందా? చెప్పాడు అబ్రహాం. వెంటనే ఏం చేసిందో తెలుసా? చెప్పి చెప్పంగానే లేచి గబగబా పిండి పిసికి గబగబా రొట్లు కాల్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. దీన్ని ఏమంటారు? మాటకి లోబడ్డం అంటారు. హలో, ఒక మాట చెప్తా, జాగ్రత్తగా ఉండండి. మీరు వినబాకండి, చెవులు మూసుకొని అందరం. మేమెందుకు మూసుకుంటాం? చర్చిలోకి వచ్చి చెవులు మూసుకుంటే ఓకే, మూసుకోవాలే. మీరేనమ్మా. చాలా మంది డైలాగ్ ఏంటంటే, మా ఆయనను బాగా తీసుకురావడంలే, ప్రేమ తగ్గిపోయింది అని కథలు పట్టిస్తుంటారు కదా. ప్రేమ తగ్గకుండా ఉండాలంటే ఒకటి పాటించాలి. మీరు ఏం పాటించాలంటే, వాడు ఏం చెప్తాడో దాన్ని అంతా చేయాలంతే. ఎప్పటికీ ప్రేమ తగ్గదు. ₹1,00,00,000 బాగుంగొట్టుకుంటాను కానీ నా భార్యని బాగుంగొట్టుకోని అంటారు. అప్పుడు ఎందుకని? నీలాగా చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్ళు ఇక దొరకరు అన్నట్టుగా. మనం చెప్పినట్టు చేయవే, ఏం చేస్తాం? కయ్యూను ఏం చేశాడు? వాదించాడని చెప్పండి. కయ్యూను ఏం చేశాడు? అన్నయ్య సఫీరా ఏం చేసింది? మరి ప్రేమ ఎట పడుతుంది? ఛాన్సేలే. లోబడింది, మాటకు లోబడింది. నేను అదే చెప్తున్నా, మాటకు లోబడాలి. ఇది క్రైస్తవుని తత్వం, ఇది దేవుని బిడ్డ తత్వం. ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుని మాటకు గనక నువ్వు లోబడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా ఆశీర్వదించబడాలి అంటే ఆయన మాటకు లోబడాలంటే. ఆయన మాటకు ఇంకొక మాట చెప్పేసి నా ప్రసంగం ఆపేస్తా. రెఫరెన్స్ కార్డు చూపించను ఊరికే. ఒకసారి అబ్రహాము తన భార్య విషయంలో భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే, శారా చాలా అందంగా ఉంటుంది. ఈ అబ్రహాము వెళ్ళినటువంటి ఆ ప్రదేశం భయంకరమైన ప్రదేశం. ఎందుకు భయపడ్డాడంటే, నన్ను చంపేసి అందమైన నా భార్యని ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అని భయపడి భార్యకి చెప్పాడు, శారా, ఎవరన్నా అడిగితే శారా నా భార్యవని చెప్పాకు, నువ్వు నేను నీ అన్నని, నువ్వు నా చెల్లెలు అని చెప్పమన్నాడు. ఎంత బాధపడి ఉంటాడు కదా, భార్యని చెల్లిని చెప్పాలంటే బాధ కాదా? అవునా కదా? కానీ శారా అలాగేనయ్యా, నీ ప్రాణం మీదకు వస్తుందంటే నేను అలాగే చెప్తానయ్యా అని తన అన్నానే చెప్పింది. నేను అంటాను, మీరు ఎవరైనా చెప్తారా? ఈరోజు నేను చాలా మంది దొంగలు ఉన్నారు. చెప్పొచ్చో చెప్పకూడదు, రికార్డింగ్ అవుతుంది. పొగలంతా అన్న, రాత్రి అంతా మీరు అర్థం చేసుకోండి. పొగులు వరకే, రాత్రి అంతా అది వేరే వరుస మారుతుంది. అది చాలా భయంకరం. అయినా కానీ మాటకు లోబడింది శారా. ప్రియ దేవుని బిడ్డ, నేను అదే చెప్తున్నాను, ఏ పరిస్థితి అయినా సరే మనం దేవునికి లోబడాలి. నమ్మిన స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? పరలోకంలో యుద్ధం జరిగింది. ఎవరి వల్ల యుద్ధం వచ్చింది? సాతాను వల్ల యుద్ధం వచ్చింది. ఎందుకు యుద్ధం వచ్చింది? వాడు నేరం మాపుతా ఉండేసరికి దేవుడు గద్దించాడు. అందుకని వాడు ఎక్కడి నుంచి పడిపోన్నాడు? భూమి మీదకి వచ్చి పడిపోన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, వాడు నీ ఇంట్లో ఉన్నాడంటే నీకు ఒకటే గుర్తు, వాదోపవాదాలు జరుగుతుంటాయి, గొడవలు జరుగుతుంటాయి, ఒకరి మాట ఒకరు వినరు. అందుకే నేను చెప్తున్నాను, వాదించడం మానేసి లోబడడం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఏమి నేర్చుకుందాం? లోబడడం నేర్చుకుందాం. లోబడండి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు మెండుగా మనందరి మీద దేవాది దేవుడు కుమ్మరించును గాక. ఆమేన్. తల వంచండి.
ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రియా దేవుని జనాంగమా తలవంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ దాసుని మీరు నిలబెట్టి మాట్లాడారు తండ్రి. అమూల్యమైనటువంటి మాటలు నైనా మీరు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి. అయ్యా, వాదనలు మాలో ఉండకూడదు ప్రభా. ఎలాంటి పరిస్థితి ఎదురైనా వాదోపవాదాలు ఉండకూడదు ప్రభా. వాదించి కయ్యను దేశదిమ్మరైపోయాడు ప్రభా. వాదించి అననీయ సప్పీరా చివరికి చచ్చిపోయారు ప్రభా. కానీ లోబడినటువంటి శారమ్మ ప్రభా నాయన దీవించబడింది, జనములకు తల్లి అయ్యింది. అనేక మంది రాజులు ఆమె గర్భముల నుంచి వచ్చారు ప్రభా. తండ్రి, లోబడే గుణం నేర్పించయ్యా, లోబడే గుణం నేర్పించు. ప్రార్థన చేద్దాం.